ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన అంబేద్కర్ వారసులు అలాగే పంజగుట్ట స్టాట్యూ కమిటీ మెంబర్స్ అధ్యక్షుడు భాను అన్న, అలాగే వినయ్ అన్న, ఇంకా వరుణ్ సార్, ఇంకా చెన్నన్న, ఇంకా ఇక్కడున్న పెద్దలు బ్యాగర్ రాజు అన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్, అలాగే హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అంబేద్కర్ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక జ్ఞానాన్ని సంపాదించడమైన, పేరు సంపాదించడమైన, భారత రాజ్యాంగాన్ని రచించడమైన, ప్రతి విషయంలో తోడుగా ఉన్న ఒక మహోన్నతరాలు, ఒక దేవతా స్వరూపం నా దృష్టిలో మాతా రమాబాయి అంబేద్కర్. ప్రతి మగవాడి వెనకాల, ప్రతి ఒక భర్త వెనకాల ఒక భార్యలా, ఒక అక్క చెల్లి, ఎవరో ఒక ఆడపిల్ల తోడు ఉంటుంది, వెనుక ఉంటుంది, వెన్నుపూసలాగా ఒక సపోర్ట్ చేస్తుంది అనేది ఎంత నిజమో. ఈరోజు అంబేద్కర్ ప్రపంచాన్ని ఏలిండంటే ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేసింది ఒక తల్లి మాతా రమాబాయి అంబేద్కర్. అలాంటి ఒక మహోన్నతమైన కుటుంబం అంబేద్కర్ వారసులుగా, ఆయన డిఎన్ఏగా, ఇలా వారసులుగా, ఇలా బ్లడ్గా మనం ఉండడం, మన జాతిలో మనం ఉండడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక జర్నలిస్ట్గా నేను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలకు, దళిత భోజన సంఘాలకు, మెయిన్గా మన మాల సంఘాలకు ఎక్కడి నుంచి ఏ వీడియో పెట్టినా మన వాళ్ళని సపోర్ట్ చేయాలి, అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలి, జై భీమ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సమాజ స్థాపన కోసం ఆయన చేసిన మహోన్నతమైన కష్టాన్ని, కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక పట్టుదలతో, ఒక దృఢ సంకల్పంతో అక్కడ రూపాయి వచ్చినా రాకున్నా నేను ఎంతో సపోర్ట్గా ఉన్నాను. ఈ పంజగుట్ట విగ్రహ పరిరక్షణ కమిటీ, అలాగే ఇక్కడ విగ్రహ పెట్టడానికి కూడా మన స్వర్గీయ ఆవుల బాలనాథమన్న, అలాగే మన చెన్నన్న, ఇట్లాంటి మహోన్నత వ్యక్తులు ఎందరో కష్టపడి, ఎందరో దెబ్బలు తిని, లాఠీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఈ విగ్రహాన్ని ఇక్కడ మనం ఘనంగా స్థాపించుకున్నాం. ఈ సందర్భంగా మాతా రమాబాయి అంబేద్కర్, అలాగే మన దేవుడు నా దృష్టిలో, ఈ బాపునల్ల దృష్టిలో దేవుడు ఉన్నాడో తెలియదు కానీ నా దృష్టిలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దైవ స్వరూపం, దేవుడు. అట్లాంటి ఒక మహోన్నతమైన జాతి మనది. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన కలలుగన్న సమాజ స్థాపన కోసం మనం నడుంగట్టి ముందుకెళ్లాలని, మనం సమాజంలో ఒక క్రియాశీలక పాత్ర వహించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాను అన్నకి, వినయ్ అన్నకి, అలాగే పెద్దలందరికీ నమస్కారం. జై భీమ్.